సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. అయితే విశాఖ పార్లమెంట్ స్థానంపై ఎప్పటి నుంచే రచ్చ మొదలైంది. కూటమిలోని 3 పార్టీలు ఈ సీటుపై దృష్టి సారించాయి. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తాను ఎంపీగా పోటీ చేస్తానని ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ శ్రీభరత్ ప్రకటించడం జరిగింది. ఇదిలా ఉండగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా సూచాయిగా అవకాశం వస్తే తాను కూడా ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. మరోపక్క బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు కూడా వైజాగ్ ఎంపీ సీటు కోసం కాసుకొని కూర్చున్నారు. ఇందులో భాగంగానే గడిచిన 2-3 ఏళ్ల నుంచి విశాఖలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా జనసేన పార్టీ కూడా విశాఖ ఎంపీ సీటుపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అయితే ఏపీలో భారతీయ జనతా పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో విశాఖ ఒకటి. మొన్నటి ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానం పొత్తులో భాగంగా బీజేపీ కేటాయిస్తారని ప్రచారం నడిచింది. ఇందులో భాగంగానే బీజేపీ సీనియర్ నాయకుడు జీవీఎల్ నరసింహారావు పోటీ చేసేందుకు అన్ని రకాల సన్నాహాలు చేసుకున్నారు. దీంతో ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని అంచనాలు వచ్చాయి. కానీ 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీభరత్కు మరోసారి ఛాన్స్ కల్పించారు. బీజేపీకి అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని కేటాయించారు. కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ అక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే జీవీఎల్ నరసింహారావు విశాఖపట్నం పార్లమెంట్ స్థానం విషయంలో పట్టువదలని విక్కమార్కుల్లా ప్రయత్నిస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే విశాఖ ఎంపీ సీటు సాధించి ఇక్కడి నుంచి పోటీ చేయాలనేది ఆయన ఆలోచన. ఇప్పటికే క్షేత్రస్థాయిలో తన ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఈ సీటు కేటాయింపై కూటమి పార్టీలకు విషమ పరీక్షగా సూచిస్తోంది. పూర్వ రోజుల్లో అంటే 1952 నుంచి 1984 వరకు దాదాపు స్థానికులే వైజాగ్ ఎంపీ స్థానం నుంచి బరిలో దిగారు. వారిలో లంకా సుందరం, గాము మల్లుదొర, పీజీజీ రాజు, తెన్నేటి విశ్వనాథం, ద్రోణంరావు సత్యనారాయణ, కొమ్మూరి అప్పలస్వామి, బాటం శ్రీరామూర్తి వంటి వారు ఉన్నారు. ఆ తర్వాత నుంచి విశాఖపట్నంలోని రాజకీయాల పరిస్థితి మారింది. ఎంవీవీఎస్ మూర్తి, ఉమా గజపతిరాజు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, పురంధేశ్వరి, ఖమ్మంపాటి హరిబాబు, ఎంవీవీ సత్యనారాయణ, శ్రీభరత్ విశాఖ ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది. ప్రస్తుతం టీడీపీ నుంచి శ్రీభరత్ సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు విశాఖపట్నం ఎంతో కీలకంగా మారింది. ప్రపంచంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపై అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. గత వైసీపీ ప్రభుత్వం అయితే విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తున్నట్టు ప్రకటించడం కూడా జరిగింది. నేడు కూటమి ప్రభుత్వం కూడా విశాఖ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే విశాఖ ఎంపీ సీటు అన్ని పార్టీలకు చాలా కీలకమైంది. ఇక్కడ ఎంపీగా పోటీ చేయాలని చాలామంది అభ్యర్థులు తహతహలాడుతున్నారు. ఎంతో కష్టపడితే కానీ ఈ సీటు అనేది సాధారణంగా ఎవరికి దక్కే అవకాశం ఉండదు. గత ఎన్నికల్లో మాత్రం బీజేపీ సీనియర్ నాయకులు జీవీఎల్ నరసింహారావు విశాఖ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు బాగా ప్రచారం జరిగింది. చాలాసార్లు మీడియా ముందు కూడా ఆయన అదే విషయాన్ని స్పష్టం చేశారు. తాను బీజేపీ ఎంపీగా విశాఖ నుండి పోటీ చేస్తానని వెల్లడించారు. విశాఖలో ఉంటూ జీవీఎల్ విరివిగా చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవారు. అటు పార్టీకి ఇటు ప్రజలకు అందుబాటులో ఉండేవారు. అయితే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగాయి. పొత్తులో భాగంగా విశాఖ ఎంపీ సీటు టీడీపీ అభ్యర్థి శ్రీభరత్కు కేటాయింపు జరిగింది. శ్రీభరత్ కూడా మెజారిటీ ఓట్లతో గెలుపొందడం జరిగింది. రానున్న 2029 ఎన్నికలపై జీవీఎల్ నరసింహారావు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో తన ప్రయత్నాలను కూడా మొదలుపెట్టారు. అయితే ఊహించని విధంగా టీడీపీ ఎంపీ శ్రీభరత్ తాను మళ్ళీ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈసారి వెనక్కి తగ్గకుండా ఢిల్లీ పెద్దలను ఒప్పించి విశాఖ ఎంపీ సీటు దక్కించుకోవాలని చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా భీమిలి ఎమ్మెల్యే కూడా ఈ రేసులోకి వచ్చారు. సిట్టింగ్ ఎంపీ శ్రీభరత్ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మాత్రం తాను ఖచ్చితంగా పోటీ చేస్తానని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
విశాఖ ఎంపీ సీటు ప్రాధాన్యత నేపథ్యంలో జనసేన పార్టీ కూడా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈసారి పొత్తులో భాగంగా విశాఖ ఎంపీ సీటు తమ పార్టీకి కేటాయించాలని డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. విశాఖ ఎంపీ సీటు చుట్టూ రాజకీయాలు తిరుగుతూ ఉండటంతో ప్రజలు మాత్రం అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికలకు చాలా సమయం ఉంది. అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు. రాజకీయ సమీకరణలో భాగంగా కూటమి పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.